श्रीगुरुभ्यो नमः। श्री गणेशाय नमः। श्री काशी विश्वेश्वराय नमः। శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండాన్ని గురించి మనము చెప్పుకుంటున్నాము. కాశీఖండం విషయంలోకి, కథలోకి, వాటిలోని ఆధ్యాత్మిక విశేషాలను గురించి చెప్పుకునే ముందు కొంచెంగా మనం శ్రీనాథుడిని గురించి తెలుసుకోవడం తప్పేమీ కాదు. శ్రీనాథుడు షట్కాల శివపూజా దురంధరుడు. అదేవిధంగా ఆయన అనేక కావ్యాల్ని రచించాడు. ఆ కావ్యాలు ఏమిటో ఆయనే చెప్పుకున్నాడు. సీసపద్యాల్ని రచించడంలో శ్రీనాథుడు చాలా గట్టివాడు. తెలుగు సాహిత్యంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవాడు. ఆయనే కాశీఖండంలో చెప్పుకున్నాడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచించితి మరుత్తరాచరిత్ర నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితి సంతరించితి నిండు యవ్వనంబునయందు హర్షనైషద కావ్యము ఆంధ్రభాష ప్రౌఢ నిర్భర వయః పరిపాకమున కొనియాళితి భీమనాయకుని మహిమ ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథమేను తెనుగు చేసెదా కర్ణాటదేశ కటక పద్మవనహేళి శ్రీనాథ భట్ట సుకవి. సంక్షిప్తంగా చెప్పుకుంటే చిరుతప్రాయంలోనే మరుత్తరాట చరిత్ర రాశాను అన్నాడు. నూనూగు మీసాలు ఉండగా యవ్వనం, నూత్న యవ్వనంలో, మామూలు యవ్వనం కాదు, నూత్న యవ్వనంలో శాలివాహన సప్తశతి రాశాను అన్నాడు. నిండు యవ్వనంలో హర్షనైషద కావ్యము రాశాను అన్నాడు. ప్రౌఢమైనటువంటి నిర్భయమైనటువంటి వయస్సులో, నిర్భర వయస్సులో భీమనాయకుని భీమేశ్వర పురాణం రాశాను అన్నాడు. ఇంకా చివరగా ప్రాయం కొంచెంగా మిగులుగా ఉంది, ముసలవాణ్ణి అయిపోతున్నాను, ఈ సందర్భంలో కాశికాఖండం అనేటువంటి మహాగ్రంథాన్ని నేను తెలుగు చేస్తాను, తెలుగులో రచయిస్తాను అన్నాడు. నిన్న మనం చెప్పుకున్నట్లుగా నన్నయ్య గారిని తెలుగులో రాయమని రాజరాజ నరేంద్రుడు అడిగాడు. అదేవిధంగా ఇక్కడ శ్రీనాథుడు తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఏమని? కాశీఖండం అనే మహాగ్రంథాన్ని నేను తెలుగు చేసేదా అన్నాడు. అనువాదం అనే మాట వాడలేదు. తెలుగులో రచిస్తాను, స్వతంత్రంగా రచిస్తాను. ఆ కాశీఖండము అయఃపిండము అన్నటువంటి మాట ఎలాగో ఉంది. నైషధం విద్వదౌషధం. అయఃపిండము అంటే ఇనుము యొక్క బంతి లాంటిది. అది ఎంత గట్టిగా ఉంటుందో కాశీఖండం సంస్కృతంలో అంత గట్టిది. దాన్ని తెలుగు చేసేదా అని చెప్పి కర్ణాటదేశ కటక పద్మ వనహేళి శ్రీనాథ భట్ట సుకవి తనకు తానుగా చెప్పుకున్నాడు. అలాగే రచన చేశాడు. దీని గురించి చూద్దాం.